సీఎం మరో సింపతి గేమ్. టెట్ ఫీజ్ పాపం అధికారులదేనట. మీడియాకు రేవంత్ రెడ్డి వర్గం లీకులు. రేవంత్ రెడ్డికి తెలియదని బుకాయింపు. అధికారులే ఫీజు పెంచారని తప్పించుకునే ప్రయత్నం. తాము తగ్గిస్తామంటూ సింపతి కొట్టేసే ప్లాన్. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇది పంటలు ఎండిపోయిన సంగతి కూడా నీకు తెలుస్తలేదా? ఆయన వండుకుండా ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు సీఎం రేవంత్ మరో సింపతి గేమ్ ఆడుతున్నారు. ఏంటిది? టెట్ ఫీజు ఈయన పెంచలేదట. ఆర్డర్లు ఎవరిస్తారు? విద్యాశాఖ మంత్రిపై ఎవరి దగ్గర ఉన్నది? నీ దగ్గర లేదు. విద్యాశాఖ మంత్రి లేకుండా వేసి ఆ శాఖను నీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ శాఖను ఉండే కదా ఏదైనా వచ్చేది. అంటే నువ్వే కదా ఏదైనా చెప్పేది, నువ్వే కదా విద్యాశాఖ అధికారులకు చెప్పేది. చెప్పినావు అది నాకు తెలియదు, నేను నిద్రపోయినప్పుడు ఎవరో ఇచ్చిన ఆర్డర్స్ అంటే నవ్వుకుంటారు జనాలు. రేవంత్ రెడ్డి ఏమనుకున్నా అంటే తెలంగాణలో మేధావులు లేరు, నేను ఏం చేసినా నవ్వుకుంటారు జనాలు. విద్యాశాఖ ఉన్నదే నీ దగ్గర ఉన్నది, హోంశాఖ ఉన్నదే నీ దగ్గర ఉన్నది, నీకు తెలియకుండా ఆర్డర్స్ వస్తాయా బయటికి? మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు బయట పడే వరకు నిన్న మనం ఇచ్చాం కదా, నీవు ఎట్లా చేసి నువ్వే కట్టాలా డబ్బులు, లేకపోతే 200 రూపాయల ఫీజే ఉంచాలి, 1000 ఎట్లు ఉంచుతావు, అసలే నిరుద్యోగ మేడల మీద కత్తులు పెడతావా అని నిన్న మనం ఎప్పుడైతే గట్టిగా అన్నామో, మన లాంటి మీడియా ఛానల్ ఇంకెప్పుడైతే అనేయో వెనక రాసుకొచ్చింది. మళ్ళీ ఇండ్లేని తగ్గిస్తామంటూ సింపతి కొట్టేసే ప్లాన్. అవే 200 రూపాయలు ఉంచాలే. వాడు నిరుద్యోగులు, వాళ్ళు జాబులు చేస్తలేరు వాళ్ళు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అన్ని 5 గ్యారంటీల కోసం ఉచిత ఫామ్లు ఎట్లయితే ఇచ్చినావో వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలను, ఉచితంగా ఇవ్వాలి నిరుద్యోగులకు. ఉచిత ఫ్యామిలీ ఇచ్చిరా చాలా మంది దగ్గర, అవి కూడా దొబ్బి తిన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇటువంటి స్టంట్లు? మీడియాకు రేవంత్ రెడ్డి వర్కం లీకులు ఇచ్చుకుంటుండ్రి పండుర్రి. సమస్య ఒక్కటి తీర్చకుండా లీకులు ఇవ్వడము, ఈ కథలు చేసుకుంటా వండుర్రి ఇంట్లో.